ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం ఈ ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి ఆత్మకథలో, ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథలో రాజుపాలెం గుంటూరు జిల్లా నుండి వచ్చినటువంటి లలితాంజలి మాస్టర్ గారి ద్వారా వారి యొక్క ఆత్మకథను విందాం మనం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు ధ్యానానికి ముందు మీ చిన్ననాటి జీవన విధానం గురించి చెప్పండి. ఎప్పుడు, ఎక్కడ జన్మించారు, ఏమిటి? నేను పుట్టింది గుంటూరులో సార్. పాత గుంటూరు శివాలయం గుడి దగ్గర జన్మ తీసుకున్నాను. ఆంజనేయ శర్మ గారు, నాగేశ్వరమ్మ దంపతుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చాను నేను. చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండేవి? అమ్మా, నాన్న, నేను, చెల్లి, నాయనమ్మ, మేము కలిసి ఉండేవాళ్ళం అనమాట. మీరిద్దరే సిస్టర్సా? సిస్టర్స్, నో బ్రదర్స్. ఓకే, కలిసి ఉండేవాళ్ళం మేము. అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన జీవితం అంతా కూడా కష్ట జీవితమే. ఎట్లా అంటే ఆ చదువుకునేటప్పుడు మాత్రమే హ్యాపీగా స్నేహితురాళ్ళతో కలిసి చక్కగా చదువుకోవటం, చక్కగా అందరం కలిసి ఎటైనా తోటల్లోకి, ఈ గుడుల దగ్గరికి, గోపురాల దగ్గరికి వెళ్ళటం, చక్కగా అక్కడ ప్రసాదాలు తినటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, అక్కడ ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవటం, అందరం కలిసి షేర్ చేసుకోవటం, ఇట్లా ఉండేది నా జీవితం. ఇంట్లో పూజలు ఇవన్నీ ఉండేటివా? ఇంట్లో పూజలు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పూజలు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది లేదు. అయితే బాబా గారు మాత్రం చాలా ఇష్టం. పూజ అంటూ ప్రత్యేకించి చేస్తే కళ్ళు మూసుకొని అక్కడ కూర్చునేదాన్ని బాబా ముందు. ఏది పెళ్లి కాకముందు జీవితం. ఏ బాబా అంటారు? షిరిడి సాయిబాబా. అయితే నాకు 14వ సంవత్సరం ఫిబ్రవరి 19 మేనమావతో వివాహం అయింది. అంటే అమ్మగారు బాధ్యత వదిలించుకోవటం కోసం వాళ్ళ తమ్ముడికి ఇచ్చి చేశారు నన్ను. ఆయన ఊరు కూడా మాది రాజుపాలెమే అనమాట. ఆ రాజుపాలెం గ్రామానికి నన్ను అక్కడ పంపించారు. పంపించిన తర్వాత ఏమీ తెలియదు అనమాట. కథాందిపట్లో జాబ్గా పోస్టల్లో డిపార్ట్మెంట్లో ఈడీ ప్యాకర్గా పనిచేసేవారు. అయితే ఆయనకి A to Z ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు లేదనేది ఏది ఉండేది కాదు. ఇక నాకు కాస్త రెండో అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు కొంచెం జీర్ణించుకుని ఓహో, ఈ జీవితానికి మనం అలవాటు పడాలి కాబోలు. నాన్నకు మాట ఇచ్చాను కదా, మళ్ళీ నేను అక్కడికి వెళ్తే చెల్లాయి ఉంది కదా, చెల్లాయికి పెళ్లి కాదేమో అక్కడ ఉంటే, కాబట్టి నాన్నకు మాట ఇచ్చా కాబట్టి ఇవన్నీ కూడా నవ్వుతూ భరించాలి, చిరునవ్వు చాటున ఏదైనా దాచుకోవచ్చు అనే ఒక సత్యాన్ని తెలుసుకున్నాను అక్కడ నేను. తెలుసుకొని ఆ పుల్లల మోపులు కట్టుకొచ్చి, వాగుల్లో దిగి పుల్లల మోపులు కట్టుకొచ్చి, పిల్లలకి అన్నం లేక ఆ ఎదురిళ్లలో అంతా గిన్నెలు కడిగి పిల్లలకి భోజనం తీసుకొచ్చి టైం అయిపోగానే వాళ్ళు అన్నం కోసం ఏడ్చేవాళ్ళు. ఒక ఆమెకి గేదె పాలు తీస్తుంటే అక్కడ గేదె పొడుస్తుంది, తోడు నుంచి ఉంటే ఆమెకు అంత గోంగూర మొక్కలు, 4 తమ్మకాయ ముక్కలు ఇవన్నీ తీసుకొచ్చేది. ఇవన్నీ చక్కగా ఉడికిచ్చి పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టేదాన్ని. ఇక వాళ్ళకి కాస్త బియ్యాలు చేసి పెట్టడం, నీళ్లు బట్టి పెట్టడం, అట్లా చేస్తుంటే బియ్యం ఇచ్చేవాళ్ళు. 2 కిలోలు 3 కిలోలు ఇస్తే అవి పిల్లలు కొని పెట్టి నేను పడుకునేదాన్ని, ఉపాసం పడుకునేదాన్ని. ఇంత ఇబ్బందులు పడ్డారు? 3 పిల్లలు. నేను 2 అమ్మాయిలు అమ్మ దగ్గర ఉండేవాళ్ళు. ఒక అమ్మాయిని, 3వ అమ్మాయిని తీసుకెళ్తే 2వ అమ్మాయి చదువు అయిపోయి తను కూడా వచ్చింది, నా దగ్గరికే వచ్చింది. వస్తే ఇట్లా చక్కగా వంట చేసి పెట్టేదాన్ని, వాళ్ళకి ఇంటికి వచ్చేసేదాన్ని. అట్లా ఉండేది. ఇక ఇట్లా జరిగింది. సరిగా ఫస్ట్ నాలాగనే నాకు 14 వయసు అయితే 2వ అమ్మాయికి 16లో అయింది మ్యారేజ్. ఆ అమ్మాయికి కూడా అనుకోకుండా వాళ్ళే వచ్చి చూసుకుని, ఏ అమ్మాయిని మేము ఎతకలేదు పెళ్లి సంబంధాల కోసం, చెప్పులు అరిగేటట్టు తిరగలేదు. ఇదంతా మీరు ధ్యానంలోకి రాకముందే జరిగింది. అయితే అందరూ కూడా ఒకసారి రావటం, అట్లా చూడటం, పిల్లలు నచ్చటం, మా పద్ధతులు నచ్చటం, చేసుకోవటం అట్లా జరిగేది. చిన్నమ్మాయిని కూడా అట్లాగే ఒక్కసారి చూశారు, చేసుకొని కట్నం కూడా లేకుండా. ఆ రోజుల్లో ఎంత 30,000 కట్నం. 80 అమ్మాయి పెళ్ళి వచ్చేసి 87లో అయింది మ్యారేజ్ వచ్చేసి. పెద్ద చిన్నమ్మాయి. ఈ ధ్యానంలోకి నేను ఎప్పుడు వచ్చాను అంటే, ఈ అమ్మాయి 3వ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు మేము వేరే ఒక చోట రెంట్కుంటున్నాం, కౌన్సిల్ బత్తుల ఇంట్లో, మల్కాజ్గిరి PVN కాలనీలో ఉంటుంటే నాకు ఈ ధ్యాన పరిచయం చేసిన అబ్బాయి శ్యామ్ సుందర్ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి హనుమాన్ డివోటి. ఆ రోజు అట్లా చల్లగాలికి అట్లా బయట కూర్చుంటే పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. వెంకటేశ్వర నగర్ కాలనీ, మల్కాజ్గిరిలో వెంకటేశ్వర నగర్ కాలనీ రైల్వే ట్రాక్ దగ్గర 41 days క్లాసులు జరుగుతున్నాయి, మెడిటేషన్ క్లాసులోనే. పత్రిజీ గారిని చూశాను. అప్పటికి ఆల్రెడీ 2వ అమ్మాయికి అంటే 12 years బ్యాక్. 12 years బ్యాక్ చూశాను. చూసిన తర్వాత ఇక అప్పుడు
ఏదో ఇదేదో బాగుంది, మనం కూడా ధ్యానం అంటే ఏంది, రోజు మనం పూజలు అవి చేస్తుంటాం కదా, ఈ పూజలకు గీజలు కాకుండా అతీతంగా ఇంకా ఉంది అంటే దీన్ని మనం ఆచరించి ఇట్లా నాలాగా ఇబ్బంది ఎంతోమంది పడుతున్నారు, వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా ఉండాలి, మనం నేర్చుకోవాలి దీన్ని ఎట్లాగైనా మీకోసం కాదు, పట్టుకొని. మళ్ళీ మీరు స్ఫూర్తిగా ఉండాలనే వెళ్ళారు మళ్ళీ. అంతే అని ఫస్ట్ టైం పత్రిజీని ఎప్పుడు కలిసారు మరి? ఫస్ట్ టైం చెప్పేదండి, ఆ బొమ్మలోనే చూశాను ఫస్ట్ ఆయన్ని, ఆ ఫోటో చూశాను, చూసి పేపర్లో పేపర్లో చూశాను, చూసి ఇది నాకు గనక అవసరం అయితే ఏదో ఒక రకంగా నీ దగ్గరికి నన్ను చేర్చుకో, అని నాకు చెప్పారు. అవసరం లేకపోతే వదిలేయి అని చెప్పాను. ఆయన కళ్ళల్లోకి అలాగా తీక్షణంగా చూశాను ఒక 2 seconds, చూసి అలా పడుకొని మా ఇంటి పక్క ఇంటి ఓనర్ని అడిగాను, ఇది ఎక్కడ జరుగుతుందో నాకు తీసుకెళ్ళు, బారుకు ఒకటే దారి చూపించు, నేను మళ్ళీ బస్సులు ఆటోలు లేవు, డబ్బులు లేవు నా దగ్గర, వెళ్ళటానికి కూడా బారుకు చూపిస్తే నడిచి వెళ్తా, మేము ఉండే చోటకి అక్కడికి 3.5 kilometers అప్ అండ్ డౌన్. మనవరాలు నాకు తోడు ఒక బుజ్జి మనవరాలు, చిన్నమ్మాయి కూతురు, చిన్నమ్మాయి, ఆ అమ్మాయి కూతురు, అమ్మాయిని తీసుకొని వెళ్ళేదాన్ని. చక్కగా అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడితే గొడవ చేసేది కాదు. ఫస్ట్ నాకు ధ్యాన పరిచయం ఈవిడ తీసుకెళ్ళినంది, తర్వాత 9:30 అప్పుడు వచ్చింది. వచ్చి వెళ్ళాను, వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ అంతా చూసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మర్నాడు ఆయనతో చెప్పాను, ఇట్లా వెళ్తాను అంటే, ఎక్కడికి వెళ్ళేది, ధ్యానాలు లేవు, పాడు లేవు, బయటికి కదిలితే కాళ్ళు ఇరగొడతాను అనమాట, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదంటే, నువ్వు ఇరగొడితే ఇరగొట్టావు, ఇప్పుడు ఆయన ఇరగొట్టుకొని ఉంటున్నావా ఏంది, ఒక మంచి కార్యక్రమం చేసి 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు పోయినా పర్లేదు, ఆ స్ఫూర్తి అనేది 10 మందికి ఉపయోగపడితే ఆ జీవితం 6 నెలలు బ్రతికినా కూడా చాలు. కొడితే వచ్చిన తర్వాత కొట్టు, ఏమవుతుంది, ఇప్పుడు పాపం పొద్దున్నే లేచావు కదా, ఇప్పుడు కొట్టని, నీ దగ్గర ఓపిక ఎక్కడ ఉంటుంది, ఫ్లాస్కులో కాఫీ ఉన్నాయి తాగు, వచ్చిన తర్వాత టిఫిన్ చేసి పెడతా, అప్పుడు కొడుదుగానే ఓపిక ఉంటుంది కాస్త అని అనేదాన్ని. అనేసి బయటికి రాగానే తనే నన్ను బండి మీద ఎక్కించుకొని ఫస్ట్ టైం ధ్యానం దగ్గర వదిలిపెట్టారు, వెంకటేశ్వర నగర్ కాలనీ వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు అక్కడ క్లాసులు జరుపుతున్నారు, ఇప్పటికీ ఉన్నారు, వెంకటేశ్వరరావు సార్, మాణిక్యం దంపతులు, లతా మాణిక్యం దంపతులు అనమాట నాకు ఈ ధ్యాన పరిచయం చేసింది. ఫస్ట్లో అట్లా ఈ పాపాయిని ఎత్తుకోకపోగానే మేడం గారు, లతా మేడం గారు ఎదురుగా వచ్చారు, వచ్చి నా పేరుతో పిలిచారు, లలితారా అనగానే ఆశ్చర్యపోవటం నా వంతైంది, నా పేరు ఎలా తెలిసింది ఈవిడికి అని చెప్పని అనుకున్నాను. ఆవిడ పిలవటం ఎత్తడం వెళ్ళిపోయాను, ఇంకా వెళ్ళి ఆ భుజాల మీద వాలిపోయాను. వాలిపోగల ఆమె ఏం చేసింది, పాపాయిని ఒక భుజం మీద వేసుకుంది, ఇక నా కళ్ళు అశ్రుధారలు గారుతున్నాయి అనమాట. అట్లా భుజం మీద పడుకోగానే ఆయన్ని చూపించింది, పత్రి సార్ని చూపించింది, చూసి బొమ్మ కటౌట్ సార్ది, ఇదిగో పత్రి సారు, ఈయన మన కష్టాలన్నీ కూడా తీరుస్తాడు అని చెప్పింది. చేస్తే నాకు లేదు అంత బాధలు కూడా నవ్వు వచ్చింది. నేను అన్న మేడం గారు ఆయనకి సరే వెళ్ళాను. అప్పుడు ఇక వయసు చిన్న వయసే కాబట్టి పాపాయిని అక్కడ పడుకోబెట్టి చక్కగా కింద బాసిపట్లు వేసి కూర్చున్నాను. కూర్చోగానే ఆ రోజు మనకి శ్యామ్ సుందర్ గారి క్లాస్ అనమాట, ఇది విష్ణు సహస్రనామం గురించి, మన శరీరంలో ఉన్న గ్రంథులకి, మన శరీరంలో ఉన్న కణజాలాలకి, విష్ణు సహస్రనామాలకి పొంతనతోటి క్లాస్ చెప్తున్నారు. చాలా బాగా ఫస్ట్ టైమే 4 hours వెళ్ళిపోయా. 4 గంటలు ధ్యానం చేశారా? ఫస్ట్ అవర్స్. ఇక క్లాస్ అయిపోయినా కూడా 12 సంవత్సరాల క్రితం ఇక ఫస్ట్ లేపారు. ఇక లేపిన తర్వాత లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా మేడం గారు చెప్పారనమాట, ఇంకా లలిత చాలా బాగుంటుంది అని. సార్ ఒక్కరోజు అట్లా వెళ్ళాను సార్, 12 రోజులు ఆ ధ్యానానికి, ఇక అతనితో నా పని లేదు, వెళ్ళిపోయేదాన్ని, ధ్యానానికి వెళ్ళిపోయేదాన్ని. ఇట్లా జరిగిన తర్వాత 21వ రోజు పౌర్ణమి వచ్చింది సార్, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వస్తే ఆ రోజు మేడం గారి ఇంట్లో క్లాస్ పెడతారు సార్, లతామాణిక్య కరెక్ట్, ఇప్పుడైతే లేదులే, క్లాసులు పెడతారు సార్. 70 మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు, అంత ఎర్లీ అవర్స్లో కూడా 150 మంది అక్కడికి వచ్చేవాళ్ళు సార్. వెంకటేశ్వర 5 గంటలకి 150 మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదు, 130 అట్లీస్ట్, అట్లా అనమాట. అట్లా జరిగేది క్లాసు. జరుగుతుంటే నాకైతే శక్తి ధారలు ప్రవహిస్తుండేవి, కానీ అవి శక్తి అని నాకు తెలియదు. 21వ రోజు అయిన తర్వాత అప్పుడు ఒకసారి వచ్చి శరీరాన్ని శిథిలం చేయకూడదు, మెడిసిన్స్ వేసుకొని అని ఒక మాట చెప్పారు. చెప్పగానే ఇక ఆ మాట పట్టుకున్నాను, ఓహో అంటే ఇన్నాళ్ళు పిచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని శరీరాన్ని శిథిలం చేశాను నేను, అబ్బా ఎంత పొరపాటు చేశాను ఈ దివ్యమైన దేహాన్ని అని చెప్పని అనుకుని ఇంటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లన్నీ తుంచిపడేస్తుంటే ఈయన వచ్చి, ఓయ్ ఏందా ట్యాబ్లెట్లు తుంచుతున్నావు, నేనేం కొనక్కరాను, మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవు అంటే, ఎవడికి కావాలి ట్యాబ్లెట్లు, నాకు అవసరంలా, ఇస్సిరవతలు బారేస్తున్నాయి ట్యాబ్లెట్లు అని నీళ్ళల్లో గడిపి మొరీలో పడేశాను ఆ ట్యాబ్లెట్లు. పడేసి ఇక మర్నాడు ధ్యానం 25వ రోజు వచ్చేటప్పటికి అసలు కంపల్సరీగా నాకు మైగ్రేన్ నొప్పి, డిస్క్ నొప్పులు, భుజాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇంకా అప్పటి వరకు వచ్చినాయి అన్నీ పోగొట్టుకున్నారు. 25వ తారీఖు పౌర్ణమి వచ్చింది, కార్తీక పౌర్ణమి. వచ్చిన తర్వాత చక్కగా నేను ఫస్ట్ లైన్లోనే కూర్చుంటా, ఎప్పుడైనా ఎక్కడైనా వినేటప్పుడు ఫస్ట్ లైన్లో ఉంటా. ఆ ఫస్ట్ లైన్లో కూర్చున్నప్పుడు ఆ రోజు క్లాసు వేరే మాస్టర్ గారు, ఒక మాస్టర్ ప్రభులింగం గారు క్లాస్ ఆ రోజు
వచ్చారు సారు క్లాస్ చెప్పడానికి వచ్చారు, క్లాస్ చెప్తున్నారు. చెప్తుంటే కార్తీక పౌర్ణమి పిండి అరబోస్తుంది వెన్నెల. విరగబోస్తుంటే 2 చేతులు ఇలా పట్టుకొని ఇలా దగ్గరికి చేర్చుకొని నిజంగా కనుక నేను కరెక్ట్ ధ్యానం చేస్తుంటే చంద్రుడు నా దోసిట్లోకి రావాలి అని అనుకున్నాను. నాకే కాదు, నాకొక్కదానికి వస్తే ఎట్లా ఈ పులకింత, చుట్టుపక్కల ఎవరెవరు దీనికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రావాలి అని చెప్పని ఒక థాట్ రిలీజ్ చేశాను. చేయగానే ఫస్ట్ చంద్రబింబం నా చేతిలోకే వచ్చింది. వచ్చి ఇక్కడ మన నాభి చక్రాన్ని తాకుతుంటే శరీరంలో అంతులేని పులకింతలు అనమాట. శరీరం మొత్తం కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్ తోటి నిండిపోయింది. నాకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు 15 మంది ఈ అనుభూతిని పొందారు. 75 మంది క్లాస్కి వచ్చారు. వస్తే పెద్దగా అరిచాను, చంద్రుడు వచ్చాడు అని పెద్దగా అరిస్తే, ఏందట్ట అరుస్తున్నావు పిచ్చిదానిలాగా, అరవాకు, చంద్రుడు వస్తే అనుభూతిని పంచుకోవాలి, అట్లా అరవకూడదు అని మేడం గారు నా దగ్గరకు వచ్చి భుజం తట్టారు. ఇట్లా ఇక ఈ క్లాసులు అయిపోయినాయి సార్. ఈ క్లాసులు అయిపోతే నాలో ఒక హీలింగ్ పవర్ ఉందని తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను అంటే ఇట్లా ఈ క్లాసులు జరిగేటప్పుడే ఒక ఆవిడ 21 రోజు ధ్యానానికి వచ్చింది. వస్తే ఒకరోజు ఇది క్లాస్ జరిగేటప్పుడే చివరిలోకి వచ్చినాయి, క్లాసులు ఎండింగ్లోకి వచ్చేటప్పుడు మేడం గారు ఒకరోజు నన్ను క్లాస్ చెప్పమన్నారు. 29వ రోజు చెప్పమన్నారు క్లాసు. చెప్పంటే మేడం గారు నేనేం చెప్పగలనమ్మా అని నేను అన్నా. ఎందుకు చెప్పలేవు, నువ్వు ఈ ధ్యానం ద్వారా వచ్చిన తర్వాత ఏమేమి పొందావు, ఏమేమి నేర్చుకున్నావు, ఏమేమి పోగొట్టుకున్నావు, ఇదే క్లాస్ అంటే అన్నారు. ఫస్ట్ టైం చెప్పాను, క్లాస్ చెప్పాను. 29 రోజులకే క్లాస్ చెప్పాను, స్టార్ట్ చేసేశారు ప్రచారం. క్లాస్ చెప్పాను. చెప్పిన తర్వాత అసలు అక్కడ వచ్చిన ప్రభులింగం సార్ కూడా చాలా మెచ్చుకున్నారు. మేడం గారు మీలో చాలా ఎనర్జీగా ఉంది, దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత సరే అట్లా ప్రతిరోజు ఇంటికి వచ్చి కూడా సాధన బాగా చేస్తుండేదాన్ని. ఎన్ని గంటలు చేసేవారు? ఎన్ని గంటలు చేసేవాడంటే 1 సిట్టింగ్ ఫర్ 6 hours. మరి అలా ఎంతకాలం చేశారు మేడం? ఎంతకాలం చేశానంటే హస్బెండ్ వెళ్ళిపోయేంతవరకు చేశాను. వారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయి ఇప్పుడు ఇంత చిన్ననాటి నుండి మీ పెళ్ళికి ముందు బాగున్న మీరు పెళ్ళి నుండి పిల్లలు ఎదిగేంత వరకు పడారు కదా, ఏం తెలుసుకున్నారు వీటన్నిటి గురించి? మీకు ఏమర్థమైంది? నాకేమర్థమైంది అని చెప్పనంటే, ఏదైనా సరే మనం తీసుకొని వచ్చినప్పుడు మనం అన్నీ కూడా మనతో పాటు మనం తీసుకొని వస్తాం. పత్రికలు చెప్తారు మనకి, నోటిలోని మాటలే నుదుటి మీద రాతలు, మన కర్మలే మనకి ఈ రూపంగా వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా స్వీకరించాలి. స్వీకరణాభావం ఎప్పుడైతే మనలో వస్తుందో అవన్నీ వాటంతట అవే పోతాయి అని చెప్పని సార్ కాన్సెప్ట్లు వింటుండేదాన్ని. సార్ క్లాసులు, సార్తో ట్రెక్కింగ్ చేయకపోయినా కూడా సార్ క్లాసులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేదాన్ని. సార్ని చూస్తే ఒక రకమైన విధమైన ఆనందంతో పులకింతలతో నిండిపోయేది నా హృదయం. మొదటిసారి ఎప్పుడు కలిసారు? మొదటిసారి సార్ గారిని ఇక్కడ బాలుర పాఠశాలలో క్లాస్ పెట్టారు సారు. అక్కడ ఫస్ట్ టైం కలిశాను. సారు ఆరా 2500 కిలోమీటర్లు దూరంలో సారు ఆరా మన దగ్గరకు వచ్చేస్తుంది. సారు గురువారాలో మనందరం ఉంటాం, ఆరాలో ఉంటాం అనమాట. ఫస్ట్ టైం సారు ఆరాని నేను చూశాను. చూసి ఆరాలో మనం ఉంటాము. మీ ధ్యానం ఎన్ని రోజుల తర్వాత కలిశారు పత్రిజీని? పత్రిజీ గారిని నేను ఇది అయిపోయిన తర్వాత ఒక 6 months కలిశాను. 6 నెలలు తీవ్ర ధ్యాన సాధనతో అప్పటి వరకు క్లాసులు చెప్తూ ఉన్నారా? క్లాసులు అప్పుడప్పుడు చెప్తున్నాను. ఇంటి దగ్గర 10 మందిని పోగు చేసి క్లాసులు చెప్పటం, వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇట్లా చేసుకోండి, ధ్యానం ద్వారా తగ్గిపోతుంది అని చెప్పటం. ఇక్కడే మల్కాజ్గిరి PVN కాలనీలో మధుబాబు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ధ్యానం అంటే పిచ్చి, మహా పిచ్చి. వాళ్ళ ఇంట్లో క్లాసులు పెట్టిస్తుండేవాడు. పెడితే ఒకరోజు లతా మేడం గారు వచ్చారు క్లాస్కి వచ్చి సబ్జెక్ట్ చెప్తుంటే, మేడం గారు అసలు అట్లాగే చూస్తున్నారు. ఏంటి మేడం గారు అంటే, గురువును మించిన శిష్యురాలు అయ్యావు, అసలు ఆ ఫ్లోయింగ్ అనేది అలా వస్తుంది. రైట్. మీరు పత్రి సార్తో మీ అనుభూతి అప్పటి వరకు మీరు బాబాని మాత్రమే చూశారు, వారితో అనుభూతి పొందారు, వారు గైడ్ చేశారు. తర్వాత వెంటనే మీరు పత్రి సార్ని చూసినప్పుడు ఏమనిపించింది మేడం? పత్రి చెప్పాను కదా, 2500 కిలోమీటర్లు ఆయన ఆరాలో ఉన్నాము. సార్ పత్రి సార్ వచ్చినప్పుడు దూరంగా నుంచి ఒక సమస్య ఉంది, ఒక నమస్కారం సార్కి. ఇక అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేను నేను. తర్వాత మళ్ళీ చాలాసార్లు, ఒకసారి అయింది. అప్పుడు అర్థమైంది మీకు సార్ని కలిసిన తర్వాత? నా జీవితం నాది, ఆయన అలవాట్లకు మనం ఇబ్బంది పెట్టకూడదు. గత జన్మలో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టానో ఈ జన్మలో ఆయన నన్ను పెడుతున్నాడు. దట్స్ ఆల్. అది అర్థమైంది మీకు. మరి పిల్లలు మేడం, మీరు ధ్యానానికి వెళ్తున్నప్పుడు పిల్లలందరూ చెప్పాను కదా, ఫస్ట్ చిన్నమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాతనే వెళ్ళిపోయాను. పిల్లలు సెటిల్ అయిన తర్వాతనే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేడం గారు అడిగారు, ఒక పిరమిడ్ కావాలి అని అడిగారు. ఓ పిరమిడ్ కావాలి అని చెప్పనంటే ఫస్ట్ ఈయన్నే అడిగాను.
పిరమిడ్ వేయించుకుంటాను నన్ను అంటే, అప్పటికి ఆయనలో ఎంత మార్పులు వచ్చినాయి అంటే, నన్ను అసలు ఎక్కడికి వెళ్తున్నావు కూడా ఎందుకు వెళ్తున్నావు అని అడిగేవాళ్ళు మాత్రం కాదు. తన అలవాట్లకు ఏ రోజు కూడా నేను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. తన జీవితం తనది. ఆయన మనం కొని తెచ్చుకున్నప్పుడు అనుభవించడానికి బాధ ఏంటి మనం? మరి తను ఎప్పుడు మారారు మేడం? ఎన్ని సంవత్సరాలు? ఆల్రెడీ ధ్యానం చేస్తున్న దగ్గర నుంచే, మీరు మొదలెట్టిన మొదల దగ్గర నుంచే ఇంకా సైలెంట్ ఈజ్ ఏ వైలెంట్, అస్సలు మాట్లాడేవాడు కాదు. ఇంకా నెలకు 15,000 18,000 అట్లా ఇచ్చి ఇంక నెల దాకా నా దగ్గరికి రావాక, నా జేబులో ఎంత ఉన్నా కూడా తీసుకునే అర్హత నీకు లేదు, వాళ్ళ నీతోటి పిల్లలకు కన్నా కాబట్టి ఇవి నీకు ఇస్తున్నా అంతే, అట్లనే వాళ్ళు. ఆ డబ్బుల్లోనే నేను పొదుపు చేసుకుని ఇంట్లో ఎప్పుడు కూడా 20 బస్తాలు 30 బస్తాలు బియ్యం, ఎందుకంటే ఉద్యోగం మానేసి పురోహితం కదా, మరి గంట కొట్టుకొని బతకటం కదా, మరి కావాల్సిన ఇచ్చేవాళ్ళు. అందరి పాపాలను కొనుక్కున్న రూపంలో తెచ్చుకునేవాళ్ళం కదా బియ్యం. అందుకని నేను ఎవరు భోజనానికి వచ్చినా కూడా తీసుకెళ్ళండి బస్తా, ఏమవుతుంది అట్లా ఎవరు వచ్చినా కూడా లేదు కాదు అనకుండా నేను ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే ఆ ఇబ్బందులను నేను పడ్డాను కాబట్టి. ఆ ఇబ్బందులు అంటే ఏంటో మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి ఎవరు వచ్చినా కూడా లేదు. ఇప్పుడు ఆయన ఉన్ననాళ్ళు కూడా 3 పిల్లల్ని చదివించాను నేను ఆయనకు తెలియకుండా, గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజులు కట్టి. ఇప్పుడు ఆ 3 ఆడపిల్లలు కూడా వెల్ సెటిల్డ్. మా పిల్లల గురించి ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చిన అమ్మాయి రెండో అమ్మాయి సేమ్. ఏదైనా సరే నేనేమో ఇట్లా ధ్యానం చెప్తా, తనంతా విజువలేషన్తో చేస్తుంది. విజువలేషన్తో చేస్తే ఒకసారి తనకి శక్తిపాతం కూడా జరిగింది. శక్తిపాతం జరిగినప్పుడు ఒక 15 days అసలు తన సొరంతిలో లేదు. అప్పుడు నేనే దగ్గరున్నాను. దగ్గరుండి 15 రోజులు అమ్మాయిని నా ఒళ్ళో పడుకోబెట్టుకుని, అమ్మాయికి ఇక భోజనం గీజనం ఏం లేదు, ఎప్పటికి కూడా అమ్మాయి స్పిరిచువల్ జర్నీలోనే ఉంటుంది. ఆ కాసేపు కూర్చున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. మా ఇద్దరివి కూడా ఆలోచనలుగానే ఏదైనా కూడా మ్యాచెస్ అవుతాయి. సేమ్ నేనైతే ఎట్లా నిరాడంబరమైన జీవితం గడుపుతానో తను కూడా సేమ్ అంతే. భర్త ఏదైనా అన్నా కూడా ఎదురు తిరిగి చెప్పకుండా ఉంటాం. తనకు కూడా 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలో కూడా ఈ వారసత్వం పెద్ద మనవరాలకు వచ్చింది, రెండో మనవరాలకు వచ్చింది. చక్కగా అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సార్, వెళ్ళి పైకి వెళ్ళి విజువల్ క్షణాల్లో ఇమీడియట్లీగా సృష్టించుకుంటారు వాళ్ళు. ఎస్ మేడం, పిల్లలకు అది ఉంటుంది. మరి మిగతా అమ్మాయిలు ఇద్దరు కూడా ఏంటంటే డివోషనల్. తనకి ఇద్దరు అబ్బాయిలు డివోషనల్. అయితే ఏంటంటే తను ఎంతసేపటికి వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ తల్లి అమ్మవారు భక్తి అటువైపు తను ఉన్నారు. ఈ చిన్న అమ్మాయి వచ్చేసి ఈవిడ అటుగా ఇటుగా సేమ్ తండ్రి పోలికలన్నీ పుణికి పుచ్చుకున్న వారసత్వం అనమాట. కాబట్టి చెప్పేదొకటి చేసేదొకటి, ఆచరణలో పెట్టేది ఇంకోటి. సేమ్ నాకు తనను చూసినప్పుడల్లా ఆయన చూస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. మీ వారు ఎప్పుడు వెళ్ళిపోయారు మరి? ఆయన వెళ్ళిపోయి కూడా ఇప్పటికి దగ్గరగా వచ్చిన తర్వాత, అంటే వచ్చినాక కొద్ది కాలానికి ఆయన వెళ్ళిపోయారు. ఇక నాకు ఫస్టే ఒక గురువు దగ్గర బాలా త్రిపుర సుందరి ఉపాసన తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఉచ్చారణ నా శ్వాసతోటే నడుస్తుంటుంది, ఆ ఉచ్చారణ అనేది. ఇంకా అట్లా తీసుకున్నప్పుడు నాకు ఒక చిన్న పాప తిరగటం, అట్లా ఇవన్నీ కూడా కొన్ని అనుభూతులు అనమాట. ఏది జరిగినా ముందు తెలిసిపోతూ ఉండేది. ఇంకా ఆ రోజు పెద్దమ్మాయి వచ్చింది ఇక్కడికి, నా దగ్గరికి పిల్లలు వస్తున్నప్పుడు అప్పుడు నేను ఇక లాస్ట్ సార్ ఆయన నేను కలిసిన ఘట్టం అది ఒక్కటే, మా వారు నేను కలిసిన ఘట్టం, చివరి ఘట్టం అదే. ఏంటంటే వచ్చారు ఆ రోజు. వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, రాగానే నేను పిల్లలకు మనీ ఇస్తా, ఏంటంటే ఇవి పిల్లలకు కానీ దేనికైనా ఖర్చు పెట్టుకోండి, సంతోషంగా మీరు అమ్మా నాన్న దగ్గరికి వచ్చారు అని ఇస్తా. ఎప్పుడైతే నేను ఆల్రెడీ బయటకు వెళ్ళి ఇట్లా వంట చేసింది సార్ బ్రాహ్మణ ఇంట్లో, బేగంపేట జయ శంకరాచార్యుల వారు, ప్రసాద్ గారు, శాంతి గారు, పంజాగుట్ల ఆఫీస్ కూడా ఉంది వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వంటకు చేరాను. 15 days చేరాను. 15 daysకే ఈయన వెళ్ళిపోయారు. అక్కడ చేరిన 15 daysకే ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మా అమ్మాయితో చెప్పాను. ఆ రోజు మేడం గారు ఎందుకో నా మనస్తత్వం సైకాలజీ ఆమెకు నచ్చి వాళ్ళ చెల్లెళ్ళతో పాటు నాకు కూడా శారీ తీసుకొస్తే మేడం గారికి చిన్న రిక్వెస్ట్ చేయనా అన్న. ఏంటమ్మా అడుగు అన్నారు. మేడం గారు నాకు చీరొద్దు, డబ్బులు ఇరా అని అడిగా. ఎందుకు అన్నారు. మా పాప ఇచ్చింది మేడం గారు, పాపం రాక వచ్చింది, ఈ డబ్బులు తనకిస్తే బట్టలు తీసుకెళ్తుంది, వాళ్ళ ఆయన అడుగుతాడు కదా, అమ్మ దగ్గరికి వెళ్ళావు ఏం తెచ్చుకున్నావు అని. మేడం గారు ఏమనుకోవద్దని కాళ్ళు పట్టుకున్నా. దీనికే కాళ్ళు పట్టుకోవాలి లలిత గారు, వదిలేయండి ఊరుకోండి అని 3,500 ఇచ్చారు మేడం గారు. అవి తీసుకెళ్ళి సంతోషంగా అమ్మాయి చేతిలో పెట్టా. అమ్మా సంతోషంగా వచ్చావు, ఇవి తీసుకెళ్ళు. ఎమ్మటే ఆయన వ్యసనాలకు లేక ఆ డబ్బులకు తీసుకెళ్ళాడు పిల్ల బ్యాగులో. ఇక అట్లా ఆయన జీవితం అలా అనమాట. అయినప్పుడు నేను ఏమీ అనేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను దీంట్లో చేరిన తర్వాత ఇక ఆయన బాధ్యతలన్నీ తగ్గించుకేసుకున్నారు. నాకెందుకు ఆవిడుందిగా. లాస్ట్లో ఇక ఆ రోజు లాస్ట్ ఘటన అదే, విడాకులు కావాలి నీ దగ్గర నుంచి, నాకు డైవర్సీ కావాలి అని అడిగారు. ఎందుకు ఇప్పుడు డైవర్సీ ఏంది, మనవరాళ్ళు కూడా వచ్చారు, ఇప్పుడు డైవర్సీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అన్న. ఏమో రేపు పొద్దున్న నా జీవితం ఏదైనా బాగా ఉంటే దోవ వేరు నీ దోవ వేరు, అసలు ఎందుకు వస్తాను అనుకుంటున్నావు, నీ జీవితంలో నేను ఎప్పుడూ అడ్డంకులు రాను, తెలియక ముందు నీతో పోట్లాట డిషన్ ఫైటింగ్లు చేశా, తెలిసిన తర్వాత ఇంకా సత్యం తెలుసుకున్నాక ఇంకెందుకు వస్తాను అనుకుంటున్నావు, ఎవరి మీద
అమ్మవారి మీద ఒట్టేస్తారా, నీ జీవితంలోకి నేను ఎప్పుడు కూడా అడ్డు రాను, ఇంక దీనికి సాక్ష్యాలు అక్కర్లా, సంతకాలు అక్కర్లా అని చెప్పేశాను. చెప్తే ఇదే చివరిసారి ఒట్టే అన్నాడు. ఒట్లు గిట్లు నన్ను మాట నిలకడ, మాట నమ్మకం, మాట నా మీద నువ్వు ఇన్ని సంవత్సరాలు సంసారం చేసావు, 22 సంవత్సరాలు నీ జర్నీ నా జర్నీ జరిగింది, నేను ఎలాంటిదాన్ని అనేది నువ్వు తెలుసుకొని ఉంటావు. కాబట్టి ఇంకా నా మీదే నమ్మకం లేదా నీకు, నా మీద నమ్మకం లేకపోతే నీ మీద నీకు నమ్మకం లేదు అని అన్నాను అనమాట. అన్నాక వెళ్ళిపోయారు. ఇక నువ్వెవడు నన్ను కొట్టడానికి, నువ్వెవడు అసలు నన్ను కొట్టడానికి, డబ్బులు తీసుకున్నా నీకు సుఖం అందించా, వెళ్ళిపో, వెళ్ళకుంటే మా పిల్లల చేత కొట్టిస్తాను నిన్ను అని చెప్పని వాళ్ళ పిల్లాడు వచ్చి కొట్టాడు, 2-3 దెబ్బలు కొట్టాడు. కొట్టగానే ఇక ఇటు రావటానికి ఇక ప్రాణం అప్పదు. ఇక గొడవ అయింది. ఇక్కడ గొడవ అయ్యి ఇంకా మా రెండో పాప దగ్గరికి వెళ్ళారు. ఇక వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులకి ఇక లాస్ట్ అయిపోయింది. నేను అప్పుడు బేగంపేటలో మేడం గారి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఉన్న తర్వాత ఇక ఆయనకి లాస్ట్లో పశ్చాత్తాపం అనమాట. మీ అమ్మను ఒక్కసారి చూడాలి, మీ అమ్మను ఒక్కసారి చూడాలి, ఒక్కసారి నా కన్నీళ్లతో ఆమె కాళ్ళు గడగాలి, ఇక నేను ఉంటానో పోతానో కూడా తెలియదు, అయిపోయింది నా జర్నీ, అయిపోయింది, దగ్గరలోకి వచ్చేసాను, నేను రోజుల్లోనే ఉంది నా జర్నీ అని చెప్పని అన్నారు. అప్పుడు మా అమ్మాయితో కూడా చెప్పా, ఇక మీరంటూ రావటం అంటే జరిగితే ఆయన డెత్కే వస్తారు. ఇక మమ్మీ అంది, లేదమ్మా 6 నెలల్లో వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా ఆయన, నేను కూడా దగ్గరలో ఉండను, ఆయనకు చనిపోయినప్పుడు చివరిసారి చూపు కూడా ఆయన చూడను అని చెప్పా. అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు నేను బేగంపేట వెళ్తున్నాను కదా, మా పాపాయి ఫోన్ చేసింది తెల్లారుజాన, మమ్మీ డాడీకి ఎగశ్వాస వస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నాడు, నిన్ను చూడాలని బాగా కలవరిస్తున్నాడు అంది. అనగానే నాకు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రతి మనిషికి పశ్చాత్తాపం అనేది ఉంటుంది, భర్త ఇంతకాలం నాకు గుప్పుడు మెతుకులు పెట్టి పోషించాడు, మన ధర్మం మనం పాటించాలని 3వ అమ్మాయి డెలివరీ అయ్యి ఉంది, అల్లుడు నన్ను పద తీసుకెళ్ళు మామయ్య దగ్గరికి ఒకసారి అని చెప్పా. నేను వెళ్ళేటప్పటికే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అల్లుడు భయపడ్డాడు బాడీని తాకటానికి. నేను తాకి మొహం అంతా నివిరి కాళ్ళకు నమస్కారం చేసుకున్నా. అత్తయ్య గారు మామయ్య గారు వెళ్ళిపోయారు అన్నాడు. తెలుసయ్యా, కలిసి వచ్చావా ఏంది కలిసిపోవటానికి అంటే, అత్తయ్య గారు అన్నాడు, ఏం తప్పే ఉంది దీంట్లో, కలిసి వచ్చామా, కలిసి వెళ్ళటానికి, ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, నా టైం అయిపోయినప్పుడు నేను వెళ్ళిపోతా, ఏముంది ఇక్కడ, మరణం కూడా చాలా మధురంగా ఉంటుంది అని అన్నాను. అన్నాక డెడ్ బాడీ తాకటానికి అయితే అబ్బాయి కారులోనే ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను అండ్ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళి. ఓవరాల్గా మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి, ఒక 2-3 చెప్పేసి మీ మెసేజ్ ఇవ్వండి మేడం. 2-3 పాఠాలు అంటే సార్, మనము పత్రిసారి సందేశమే ఇది కూడా, సార్ చెప్తూ ఉంటారనమాట, మనం దేని గురించి వెంపర్లాడద్దు, ఫస్ట్ పాయింట్. అనుక్షణం కూడా మనం అనునిత్యం కూడా ధ్యాన సాధనతో ఉంటే మనకు ఆ ఓర్పు, సహనము, అది మనోధైర్యము అనేది కూడా వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా స్వీకరించాలి, తప్పించుకోకూడదు. తప్పించుకుంటే మాత్రం అవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి దేన్నైతే మనం రా, వస్తే రా, పోతే పో అనే ధోరణిలో ఎప్పుడైతే ఉంటామో మనల్ని చూసి అవి భయపడతాయి రావటానికి, మనం హ్యాపీగా ఉంటాము. సార్ దగ్గర నేను తెచ్చుకున్న ఇంకొక చివరి మెసేజ్ ఏంటంటే, సార్తో లాస్ట్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళాడు, సార్ గారు వెళ్ళిపోయినప్పుడు కూడా దగ్గరలోనే ఉన్నాను, నేను చూశాను డెడ్ బాడీని కూడా. లాస్ట్ మెసేజ్ సార్ తోటి ఏంటంటే, అక్కడ నందప్రసాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత సార్ మనకు అక్కడ క్లాస్ పెట్టారు కర్తాళ్ళలో. క్లాస్ పెట్టినప్పుడు నేను ఎప్పుడు కూడా, నాకు అలవాటు ఇప్పటికీ అప్పటికి ఏంటంటే, ఒక్కదాన్ని వెళ్ళాను ధ్యానానికి వెళ్ళేటప్పుడు, కనీసం 2-3 తీసుకెళ్తాను, నాతో పాటు రండి, మీరే ప్రయాణం చేయకుండా వినండి, వచ్చి అక్కడ మీరేం చేయొద్దు, మీకు నచ్చితే చెదురుగా, లేకపోతే లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అలవాటు, తినే మధురమైన పదార్థాన్ని 10 మందికి పంచడం, ఇట్లాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు 2-3 తీసుకొని వెళ్ళటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అట్లాగే మా బాబాయ్ గారు దూరపు వరుస అవుతారు, ఆయన్ని ఇంకొక ఆయన్ని 3 తీసుకొని వెళ్ళాను. ఆ రోజు మన పూర్ణచంద్రరావు గారి దీంట్లో కారులో వెళ్ళాము 3 చక్కగా. వెళ్తే సార్ గారు స్టేజీ మీదకి వస్తున్నారు, ఏందో సార్ గారిని పట్టుకోవాలి, సెకండ్ తీసుకోవాలని తాపత్రయంతో లేదో గబగబా వెళ్తుంటే అక్కడ గుంజలు తీశారు పందిరేయటం కోసం. తీస్తే ఈ కాలు లేదు, ఘాతల్లో పడిపోయింది. నేను అసలు ఈ కాళ్ళను కూడా పట్టించుకోవట్లా, ఈ కాళ్ళను పిక్కొని గబగబా పరిగెత్తుతున్నా. సార్ నన్ను చూస్తున్నారు, చూసి అట్లాగే నన్నే గమనిస్తున్నారు. ఏంటది ఆ మూర్ఘత్వం అని అన్నారు. లేదు సార్, మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, తాపత్రయం అనమాట, మీ దగ్గరికి రావాలి, మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ మిమ్మల్ని ఒకసారి మీ సెకండ్ తీసుకోవాలి అని చెప్పని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సార్ అటు పక్కన నుంచోబెట్టుకున్నారు. సార్ ఇంక ఈ జన్మకి ఇంక అంతకంటే ఏం కావాలి, లాస్ట్ అయిపోయిన తర్వాత సార్ ఇక తర్వాత భోజనశాల దగ్గరికి వెళ్ళాను. వెళ్తే పటిక బెల్లం ఏదో మెత్తగా వస్తుంది,
ఆ సార్ దగ్గర ఇంత పోసారు పళ్ళల్లో పెట్టి, అందరికీ పెట్టేశారు సారు. వెళ్ళిన తర్వాత లడ్డూ పూర్ణం వేశారు. వేస్తే అక్కడ కోతి నుంచొని చూస్తూ ఉంది. కోతి నుంచొని చూస్తుంటే ఈ లడ్డూ పూర్ణాలు మనం తింటూనే ఉంటాం కదా, వాటికి ఎవరు పెడతారు అని చెప్పని తీసుకెళ్ళి వాటికి పెట్టేశాను. ఆ 2 పెట్టి నేను భోంచేసా. సార్ దూరం నుంచి నన్నే గమనిస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఓయ్ ఇట్రా అని పిలిచారు. పిలిస్తే నన్ను కాదనుకున్నా, నిన్నే రమ్మని పిలిచేది అని చెప్పని వెళ్ళారు. వెళ్ళాను దగ్గరికి వెళ్తే ఇది పట్టు అని పట్టుకు వెళ్ళం ఇంకంత ఉంది, ఇది పట్టు అన్నారు. ఇట్లా బట్టి ఇట్లా కాదు 2 చేతులు పట్టు, దోశలు పెట్టాను. పడితే ఆ పటిక బెల్లం పెట్టారు సార్. పెట్టగానే ఇక అప్పుడు నేను అనుకున్నా ఈ పటిక బెల్లం సార్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఎంత పవిత్రత దీనికి ఉంది, ఈ పవిత్రతను నేను ఒక్కదాన్నే పంచుకుంటే కాదు కదా, అందరికీ పంచాలి కదా. అందరికీ పంచాను ఆ పటిక బెల్లం పెట్టి. లాస్ట్ 2 పలుకులు మిగిలినాయి. ఆ భోజనం దగ్గర కోతొచ్చి కూర్చుంది. ఒక్క పలుకు దానికి పెట్టి ఒక్క పలుకు నేను తీసుకున్నాను. సారు చూసి ఒక్కటే అన్నారు, మధురమైన దాన్ని అందరికీ పంచాలనే విషయం ఆ మేడను చూసి నేర్చుకోండి. వాట్ ఏ మెసేజ్. వారు మీకు ఇచ్చారు, మీరు మాకు ఇచ్చేశారు. సో ఫైనల్గా మన పిరమిడ్ మాస్టర్స్కి, పిఎంసి ప్రేక్షకులకి మీ మెసేజ్, మీ సందేశం ఏంటి మేడం? సందేశం ఏంటి అంటే సార్ ఒక్కటి చెప్తా, ధ్యానం అనేది ఒక అమృత వర్షిణి సార్. కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఆ వర్షం అనేది కురుస్తూనే ఉంటుంది. ఆ వర్షపు ధారలో తడవటమే ఒక పెద్ద వరం. రెండోది సారు, ఒక్క మనిషి సారు మనకు వచ్చేసి ఎన్ని కష్టాలు పడ్డారు సార్. మనకి ఈరోజు ఈ బాటని మనకు వెయ్యాలి అంటే మనం అందరం పూలబాట మీద ఉన్నాం. సారా రోజు ముళ్ళబాట మీద నడిచారు, మనందరికి కూడా పూలబాట వేశారు సార్. వేస్తే ఈ పూలబాట మన ఒక్కళ్ళమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూలబాట మీద నడవాలి. వండర్ఫుల్ మేడం, సూపర్, అల్టిమేట్ మెసేజ్. నడవాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా సాధించలేదంటూ ఏదీ లేదు. సార్ చెప్తుంటారు ఏమని అంటే, పరిగెత్తేవాడికి పాటలు తప్పవు, కూర్చున్నవాడికి కుప్పలు తప్పవు, తిరిగేవాడికి తిప్పలు తప్పవు అని సార్ మెసేజ్ అనమాట చెప్తుండేవాళ్ళు. లాస్ట్ సార్ ఇక్కడ సెంటర్ పెట్టినప్పుడు ఒక 25 కిలోల బియ్యం కొనటానికి కూడా చాలా ఇబ్బందులు పడేదాన్ని. ఇప్పుడు నన్ను కూడా ఈ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది చాలా విమర్శలు చేశారు నన్ను. చేసినా కూడా సార్తో ఒకరోజు శివరాత్రి సార్ దగ్గరికి వచ్చాను. సారు వెళ్ళిపోయారు, అప్పుడు లేరు సార్. వచ్చిన తర్వాత అప్పుడు శివరాత్రి ఉపవాసం అయితే లేదు. పత్రి మేడం గారు అన్నారు, ఫస్ట్ టైం నేను పత్రి మేడం గారితో మాట్లాడటం. మేడం గారు అన్నారు, అంజలి నువ్వు ఈరోజు ఏదో ఒకటి తినిపోవాల్సిందే. అబ్బా నా పేరు మేడం గారికి ఎలా తెలిసింది? సరే కడుపు నిండా తిని పైన కింగ్ చాంబర్కి వెళ్ళి మెడిటేషన్ చేసిన. సార్ ఇట్లా ఇబ్బందిగా ఉందంటే, ఎవడో ఏడవమన్నాడు నిన్ను, ఏడవలేని ఏడుపు ఎవరు ఏడమన్నాడు? ఎప్పుడైనా సరే పట్టిన పట్టు విడవరాదు, పట్టిన పట్టు విడిచుట కంటే పడి చచ్చుట మేలయ్యా. నిన్నెవరన్నా ధ్యానంలోకి రమ్మన్నారా? ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళమన్నారా? అదంతా కూడా గత జన్మ ప్రణాళిక. నీ ప్రణాళికతో నువ్వు వచ్చావు. ఈ ఒడిదుడుకులన్నీ తప్పవు. ఇవన్నీ కూడా తప్పాలి అంటే ఎక్కువ సాధనలో కూర్చోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఇప్పటికీ సార్ ఏదైనా ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా సార్ని తలుచుకున్నాను అంటే ఏదో ఒక రూపంగా సార్ మెసేజ్ నాకు వస్తూనే ఉంటుంది. 3 సెంట్లు మొన్న 7వ తారీఖు ప్రకటించేశాను. మొత్తం స్థలాన్ని పిరమిడ్కి ఇచ్చేసాను. సూపర్ మేడం. మనకి తీసుకెళ్లేది ఏమి లేదు, తెచ్చేది ఏమి లేదు, తెచ్చింది లేదు, తీసుకెళ్ళేది ఏమి లేదు. వండర్ఫుల్ మేడం, మీ అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి. మరిన్ని విషయాలు, మీ పిరమిడ్ నిర్మాణము, పిరమిడ్ గురించి ఏం జరిగిందనేది, ఆ పిరమిడ్ విశేషాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ మేడం, మీరు చాలా చాలా స్ఫూర్తినిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, లలితాంజలి గారి జీవిత కథ విన్నామా? ఎంత ఇబ్బందులతో ఉన్నారో మనం చూసాం. అవి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, తల్లిదండ్రులు నా పైన రుద్దారు అని అనుకునే నేటి తరం అదంతా నా డిజైనే అని సహనంతో అన్నీ అంగీకరించి ధ్యాన సాధనతో తెలుసుకున్నారు. 3 పిల్లల్ని ఎంత ఇబ్బందుల్లో కన్నా వారిని అద్భుతంగా సెట్ చేయడం కూడా లేదు, అలా జరిగిపోవడం. అంటే తను ఒక నిస్వార్థంగా తన దగ్గర ఏదున్నా నలుగురికి పంచడంలోనే వారి యొక్క ప్రణాళికను చూసుకున్నారు. సాధనతో ఏదైనా సాధ్యమని నిరూపించారు. పత్రిజీతో అనుసంధానమై లేదా ధ్యాన సాధన చేస్తే పత్రిజీ ద్వారా మెసేజ్ అందుతుంది అనడానికే వారు నిదర్శనం మిత్రులారా. ఇక వారి జర్నీ ఎలా ఉందో చూడండి. భూమి సేకరణ వరకు వచ్చారు.
ఇక పిరమిడ్ నిర్మాణం గురించి, దాని గురించి మరిన్ని విషయాలు మనకు అందిస్తూ ఉంటారు. సో ఇది ఈనాటి ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ, లలితాంజలి గారి ఆత్మకథ. అక్కడ మొదలైన స్టోరీ ఎంత ఒక సినిమా స్టోరీ లాగా లేదు? మరి అదే మన జీవితాలంతా, ఇదే అనుభవ జ్ఞానం. మరి ధ్యానంతో ఏం నేర్చుకున్నారు? ధ్యానంతో, ధ్యాన శక్తితోనే వాళ్ళ వారిని చక్కగా హాయిగా పంపించారు. ఇది మనందరి కథ. ఇది సాధన చేయడం, ఆత్మజ్ఞానంతో జీవించినప్పుడే మన ముందు జన్మ ఎందుకు అలా జరిగింది, ఈ గతం అంతా ఎందుకు అలా ఉంది, ప్రస్తుతం ఎందుకు ఇలా ఉంది, ఫ్యూచర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యానం చేస్తూ అద్భుతంగా హాయిగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.